అండి నమస్తే. ఇది చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ స్టార్టింగ్లో ఇలా చిన్న చిన్న మొగ్గలుగా వస్తాయండి. ఇది బుడిపిల్లలాగా వస్తుంది. ఇది వచ్చిందంటే ఫ్లవరింగ్ అవుతుంది అనమాట. ఇది అయ్యి పెద్దదయ్యి ఫ్లవర్ వస్తుంది. చూడండి, ఇలా ఇలా అక్కడెక్కడ వస్తాయి అన్నమాట. ఇవి మనం కావాలంటే ఈ అంచులు కట్ చేసేయాలండి. కట్ చేస్తే ఇలాంటి మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చిన తర్వాత ఇలా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఫ్లవర్ వచ్చి తర్వాత ఇక్కడ చూడండి, ఇది ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇది చూడండి, ఇలా పువ్వు ఏమో వాడిపోతుంది, తర్వాత కాయ వస్తుంది అనమాట. ఇదే పండు అనమాట. ఇది కాయ అయ్యి తర్వాత పండు స్టేజ్కు వస్తుంది. ఇది అక్కడక్కడ మొగ్గలు వస్తాయన్నమాట. ఇవి ఇక్కడ చూడండి, ఇలా ఇది కాయ స్టేజ్ వచ్చింది. తర్వాత ఇది కొంచెం పెద్దగా అయ్యి పండు స్టేజ్లో బాగా ఎర్రగా అయిపోతుంది అనమాట. ఇది పచ్చగా ఉంటుంది కదా, ఇంత పచ్చగా ఉండేదేమో ఎర్రగా అయిపోయి తర్వాత మనకు కోసుకోవచ్చు. అంటే నెల పడుతుందండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు నెల పడుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఇలా తయారైంది. చూడండి, ఇదొకటి ఇదొకటి ఇది పడుతుందా మీకు? అదిగో ఇది ఇలా అక్కడక్కడే స్టార్ట్ అవుతుందండి. ఇది అంచులు కట్ చేసేయాలన్నమాట. ఇవి చివర్లో కట్ చేసేస్తే తర్వాత ఇది తయారైందంటే మొగ్గలుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఇది ప్రప్పు కట్ చేసుకోవడానికి ఇది కాలండి. ఇది చాలు. ఇది ఒక్కటి కట్ చేసుకొని మనము నాటేసుకుంటే నెమ్మదిగా అదే వేర్లు వచ్చి చెట్టుగా ఎదుగుతుందండి. బాగా ఎక్కువగా అయిపోతాయి ఇవన్నీ. థ్యాంక్ యూ అండి.